కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపత్తి గ్రామంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ నివాసం వద్ద రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మొడబలిమి చలపతి సమావేశమై నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు న్యాయవాది మొడబలిమి చలపతిని కొసిరెడ్డి గణేష్ శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొసిరెడ్డి గణేష్ పేదల పక్షాన పోరాడే వ్యక్తి అని, ఎంతోమంది నిరుపేదలకు తాను ముందుండి మార్గం చూపే వ్యక్తి అని కొనియాడారు. పేద ప్రజలకు గూడు నిర్మించేందుకు ప్రభుత్వాలతో పోరాడి న్యాయస్థానాల ద్వారా ఎంతోమందికి ఇల్లు నిర్మించిన వ్యక్తి అని అన్నారు. పేద ప్రజలకు ఏ అవసరం వచ్చినా రాష్ట్ర హైకోర్టులో నేనున్నానని భరోసా ఇచ్చారు. కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఏలేశ్వరంతో పాటు నియోజకవర్గంలో కొన్ని సమస్యలపై అనుకూలంగా తీర్పులు వచ్చాయంటే అది హైకోర్టు న్యాయవాది చలపతి కృషి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గండేటి కిషోర్ రెడ్డి, ఆనందపాల్, దాడిశెట్టి వీరబాబు, గండేటి నాగమణి, పాలకలపాటి సోమరాజు, పలు ప్రజా సంఘ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మనకున్నటువంటి లీగల్ సిస్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయటం కోసము మనం వివిధ రకాల కేసులు హైకోర్టులో వేసి మనం కోర్టులో ఆర్డర్లు తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితులు ఈరోజు మన ఏలేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది. కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించింది. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది మినిమం నెసెసిటీ కిందగా గుర్తించి భారత రాజ్యాంగం మనకి హక్కులు కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి పాలకులంటే ఎట్లా మనం పట్టించుకారు. ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉంటుంది. పాలకులు మారుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, పంచాయతీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితిలో ఈ రోజు లేరు. మనం హైకోర్టులో కేసులు వేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి దాదాపు మనకు ఏలేశ్వరం ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి ఒక 10 ఎకరాల స్థలంలో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇల్లు కావాలని చెప్పి మనం ఎప్పుడో ఆర్డర్ తీసుకొచ్చాం. కానీ ఆ ఆర్డరు 2017లో వస్తే ఇది 2025 అంటే దాదాపు 8 సంవత్సరాలైనా కూడా హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఈరోజు యంత్రాంగం లేదు. మరి ఎందుకు వీళ్ళకి పేద ప్రజలంత అసహ్యం? ఎందుకు పేద ప్రజలకి కూడు నీడ అవసరం లేదా? ఇల్లు అవసరం లేదా? వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ బంగ్లా మీద బంగ్లాలు కట్టుకొని సుఖవంతమైన విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కనీసం ఉండటానికి 2 సెంట్లు భూమి మనం అడుగుతుంది 5 సెంట్లు, 10 సెంట్లు, 20 సెంట్లు విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం కోసం మనం అడగటం లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 1.5 సెంటు, 2 సెంట్లు, 3 సెంట్లు భూమి కావాలని చెప్పి వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉండటానికి కూడా మనకి ఏదైతే కోర్టు అవకాశం ఇచ్చిందో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయని పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే ఒకటి మనలో ఐకమత్యం లేకపోవటం, మనలో యూనిటీ లేకపోవటం, మన మధ్య సరైన అవగాహనతో మనం ముందుకు పాడలేటం కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో పాలకులు కానీ అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా మన సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఈ రోజు లేదు. అందుకే మనం ఈరోజు ఇక్కడ కామ్రేడ్ గణేష్ ఆధ్వర్యంలో సిపిఎం లిబరేషన్ వినోద్ మిశ్రా గ్రూప్ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు చేశారు. ఇళ్ల స్థలాల కోసము, పెన్షన్ల కోసం. ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక 8 సంవత్సరాల నుండి ప్రజా పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాం. ఇళ్ల స్థలాల సమస్య మీద వైఎస్సీ భూమిని 9 ఎకరాలు 19 సెంట్లు చట్టపరంగా మేము అడుగుతూ ఉంటే అక్కడ ఆ వైఎస్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు సుమారుగా ఇంచుమించు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు పేదలకు ఇళ్లలో ఏదోసానని అడుగుతూ ఉంటే
ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళకి ఈ యొక్క ఇళ్ల స్థలాల విషయంలో పుట్టదాకా చేస్తానే ఉన్నారు. వైఎస్సీ భూమి మీద మాకు ఇప్పించని హైకోర్టుని ఆర్డర్ తెచ్చుకుని చట్టపరంగా మేము ఉంటే వైఎస్ జగన్ ప్రభుత్వం టైంలో మేము రైతుల దగ్గర భూమి కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఎకరం 40 లక్షల రూపాయల చొప్పున రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసి సెంటు చొప్పున మా 240 మందిలో వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకి 62 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మిగతా లబ్ధిదారులకి ఎవరికి కూడా ఎవరు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వంలో జరగరాలని అవినీతి పనులు, అవినీతి అంతా స్కామ్ అంతా జరిగి ఇళ్ల స్థలాల విషయంలో. మరో పక్క ఇక్కడ చూసుకున్నట్లయితే జడ్డి గ్రామంలో మాజెట్వాది సీలింగ్ భూమిని 15 సెంట్లు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రెవెన్యూ వాళ్ళు భూస్వాములతో కుమ్మక్కైపోయి కాలేపం చేసి ఈ వేటకి కూడా సర్వే చేసి ఆ భూమి అప్పచెప్పలేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాదు, తెలుగుదేశం కాదు, ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. మరో పక్క బినామీ పేరుతో తిరుమల గ్రామంలో వాగు గుంజేశ్వరంలో 11 ఎకరాల భూదాన భూమిని సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ భూమిని పేదలకు ఇవ్వాలని భూదాన కూడా హైదరాబాద్ వారిని కోరగా వాళ్ళు వెంటనే నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ రద్దు చేసి తిరుమలలో ఉన్నటువంటి దళితులకు పట్టాలిస్తే ఈవేళకి కూడా రెవెన్యూ వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. మేము ఆ భూమిలోకి రేపు వచ్చే నెలలో స్వచ్ఛందంగా దళితులు తీసుకుని ఆ పట్టాలు